నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి జుట్టు అలాగే పళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి. సో వీటన్నిటికి సంబంధించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్థ డెంటల్స్. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. హలో. సో ఈ జనరేషన్లో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ హెయిర్ ఫాల్ అని చెప్పొచ్చు. సో ఏ కండిషన్లో హెయిర్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది? హెయిర్ ఫాల్ అనేది మన రొటీన్ బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. చాలా సింపుల్. ఒకటి న్యూట్రిషను, రెండు హెల్త్, మూడోది స్ట్రెస్ లెవెల్స్. ఇవి బేసిక్ 3 లైన్స్. దాని 4వది తీసుకుంటే హెరిడిటరీ, అంటే ఇంట్లో ఎవరికైనా బట్టతలు ఉండడం, ఇలాంటి కండిషన్స్లో హెయిర్ ఫాల్ అవుతుంటుంది. కాకపోతే ఈరోజు మేము రెగ్యులర్గా పేషెంట్లతో మాట్లాడినప్పుడు ఐడెంటిఫై చేసింది ఏంటంటే, పేషెంట్లు వాళ్ళు రకరకాల షాంపూస్ వాడడము, లేదంటే హోమ్ రెమెడీస్ ట్రై చేయడము, లేకపోతే రకరకాల ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల ఎక్కువ డ్యామేజ్ చేసుకుంటూ ఉన్నారు. సో అలా కాకుండా మన ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా చిన్న సమస్య. కరెక్ట్గా ఇప్పుడు మనకి B12 తక్కువ ఉంది, B12 సప్లిమెంట్స్ తీసుకుంటే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. డి విటమిన్ మాత్రమే తక్కువ ఉంది, డి విటమిన్ తీసుకుంటే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. లేదా రాత్రిపూట నిద్రపోవడంలో ప్రాబ్లం ఉంది, కరెక్ట్గా మన స్లీప్ సైకిల్ని కరెక్ట్ చేసుకుంటే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. అలాగే డైట్లో ప్రాబ్లం ఉంది. ఇలా చాలా చిన్న ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేసుకోవడం ద్వారా హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవాలేమో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అని భయపడి రావట్లేదు. దానివల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్స్ అవసరం ఉండదు. కరెక్ట్ మీ హెయిర్ ఫాల్ అవ్వడానికి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయడంలోనే మీకు సగం హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. సో ఎవరైనా 3 నెలలకి మించి హెయిర్ ఫాల్ అవుతుంటే కనుక నేను యాజ్ ఎ డాక్టర్గా సజెస్ట్ చేసేదంటే, ఒకసారి వచ్చి కలిసి మాట్లాడడానికి ట్రై చేయండి. మేమేం చేస్తామంటే, మీ లైఫ్ స్టైల్ని తీసుకుంటాము, మీకు ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా చూస్తాము, అలాగే రక్తహీనత కానీ, ఐరన్ డిఫిషియన్సీ కానీ, లేదా వైటమిన్ డిఫిషియన్సీస్ కానీ ఏమైనా ఉన్నాయని చూస్తాము, జన్యుపరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూస్తాము. వీటిని ఐడెంటిఫై చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిలింగ్ చేస్తాం. ఆ తర్వాత ట్రీట్మెంట్స్ అనేవి పార్ట్ ప్లే చేస్తాయి. సో మీకు ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వద్దు, ఎక్కువ డ్యామేజ్ అవ్వద్దు, ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వకుండా, హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మమ్మల్ని కలవడానికి ట్రై చేయండి. ఈజీగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. సో హెయిర్ ఫాల్ అవుతుందని చాలామంది ట్రీట్మెంట్ చేయించుకుంటారు. సో ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? రైట్. ఇంకోటి ఏంటి, హెయిర్ ఫాల్ చేసే ట్రీట్మెంట్స్లోని భయం ఎక్కువ ఉంటుంది. అంటే సరే ఉన్న జుట్టు ఊడిపోతుంది, ఉన్నది కూడా పోతుందా అని కొంత భయం. రెండోది ఇది ట్రీట్మెంట్స్ కదా, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి కదా అని ఇంకొక భయం. హెయిర్ ఫాల్కి చేసే ట్రీట్మెంట్ ఎలా అంటే నేను ముందు చెప్పాను కదా మీకు, మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయడంలోనే హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. ట్రీట్మెంట్స్ కూడా అలానే ఉంటాయి. మీ తలకి రక్త ప్రసరణ జరగట్లేదనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ని పెరిగేలాగా ట్రీట్మెంట్ చేస్తాము. అలాగే న్యూట్రిషన్ అందట్లేదు అనుకోండి, న్యూట్రిషన్ అందేలాగా ట్రీట్మెంట్ చేస్తాము. అలాగే స్కాల్ప్ అంతా చుండ్రుతోని ఇన్ఫెక్షన్స్తో ఉందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్స్ని తగ్గించేలాగా ట్రీట్మెంట్ చేస్తాము. మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా మీ ఓన్ బ్లడ్ శాంపిల్ తీసుకొని మీ బాడీలోంచి జనరేట్ అయిన న్యూట్రిషన్తోనే చేయడం జరుగుతుంది. సో 0 సైడ్ ఎఫెక్ట్స్తో 100% బెనిఫిట్స్తో జరిగే ట్రీట్మెంటే హెయిర్ ట్రీట్మెంట్స్ని. దాన్ని సైంటిఫిక్ భాషలో చెప్పాలి అంటే PRPs ఉంటాయి, PRPలో కూడా అడ్వాన్స్డ్ PRP GFC లాంటివి ఉంటాయి, అలాగే QR 678 అని ఉంటాయి, ప్రోటీన్ థెరపీస్ ఉంటాయి, లేజర్ థెరపీస్ అని ఉంటాయి. ఇలా రకరకాల ట్రీట్మెంట్స్, స్టెమ్ సెల్ థెరపీ అని ఉంటుంది. మీకు ఏదైతే సూటబుల్లో అది మాత్రమే చేయడం జరుగుతుంది. సో నో సైడ్ ఎఫెక్ట్స్. సో డాక్టర్ గారు కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి కీర్తి కాల్ చేశారు. కీర్తి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఇది యాక్చువల్గా నేను పార్థ డెంటల్స్ నేను ఒకసారి వచ్చాను మీకు, ఇది అమీర్పేట్లో. ఓకే. సో వాళ్ళు అక్కడ నాకు ఒక విజ్డమ్ టీత్ తీసిన తర్వాత దాని పక్క పన్ను ప్రాబ్లం వచ్చిందని, ఓపెనింగ్ లేదనేసి పోస్ట్ పెట్టాము, స్క్రూ పెట్టారు అక్కడ. ఓకే. క్యాప్ వేయలేదు దానికి. ఓకే. సో ఐ వాజ్ ఫాలోయింగ్ దెమ్ అప్. వాళ్ళేమో నాకేమి చెప్పట్లేదు. అది వాళ్ళు మీ దగ్గర ఉన్న నా రిపోర్ట్స్ అంతా మీ దగ్గర ఉంటాయి కదా, అవి పోయాయి, అది మళ్ళీ చూస్తాం అంటున్నారు.
రైట్, గుడ్ క్వశ్చన్ కీర్తి. ఇప్పుడు ఇలానే చాలామంది మా క్లినిక్స్ 130 బ్రాంచులకి రావచ్చు. వచ్చిన తర్వాత డెంటల్ ట్రీట్మెంట్ కానీ హెయిర్ ట్రీట్మెంట్ కానీ చేసుకుని ఉండొచ్చు. చూసుకున్న తర్వాత మీరు అక్కడ డాక్టర్ గారితో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం ఏం చేయాలో తెలియడం లేదు, ఎక్కడో ఒక చిన్న నెగ్లిజెన్స్ ఫేస్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే పార్థ డెంటల్లో ఒక ఫెసిలిటీ ఉంది. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 04041420000 నెంబర్కి ఫోన్ చేసి మీరు ఏ బ్రాంచ్లో ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నారు, కన్సల్ట్ డాక్టర్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అక్కడ కంప్లైంట్ లాంచ్ చేస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడమే కాకుండా మిమ్మల్ని ఇమ్మీడియట్గా ఆ డాక్టర్ని షిఫ్ట్ చేసి మీరు ఎవరితో కంఫర్టబుల్గా ఉంటారో ఆ డాక్టర్తో ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీ, ఇమ్మీడియట్ రెస్పాన్సిబిలిటీ పార్థ డెంటల్ తీసుకుంటుంది. ఇటు హెయిర్ విషయానికి కానీ ఆ డెంటల్ విషయానికి కానీ ఇది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. కీర్తి, మీరు అసలు హెసిటేట్ చేయొద్దు. ఇమ్మీడియట్గా మీరు కాల్ చేసి చెప్పండి, మీకు వెంటనే వితిన్ హాఫ్ డే మీకు అటెండ్ అయ్యి మీ ప్రాబ్లం ఇమ్మీడియట్గా సాల్వ్ అవుతుంది. అందుకే పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జుట్టుకు సంబంధించి కానీ డెంటల్కి సంబంధించిన కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వెళ్ళి డాక్టర్ గారితో ఫ్రీగా మాట్లాడచ్చు. మాట్లాడడం మాత్రమే కాదు, మీ ఓరల్ క్యావిటీ ఎలా ఉంది, ఇన్ఫెక్షన్స్ ఎలా ఉన్నాయి, హెయిర్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి అనేది ఎక్స్రేస్ కానీ హెయిర్ అనాలిసిస్ కానీ ఫ్రీగా చేయించుకోవచ్చు. అలాగే మీరు ఐఓసి అంటే నోట్లో ఉండే సమస్యల్ని కూడా మీరు క్షుణ్ణంగా, మీకు అర్థం కాదు కాబట్టి స్క్రీన్ మీద డాక్టర్స్ చూపిస్తారు, ఈ టెస్ట్ కూడా ఫ్రీగా చేయించుకోవచ్చు. ఇవన్నీ చేయించుకునే ప్రాసెస్లో మీరు ఏ బ్రాంచ్లో ఉన్నా డాక్టర్ గారితో కానీ, డాక్టర్ గారితో ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో కానీ, డాక్టర్ గారి బిహేవియర్తో కానీ మీరు ఇన్కంప్లీట్గా కానీ డిస్సాటిస్ఫైడ్గా కానీ ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి చెప్తే ఇమీడియట్గా డాక్టర్ని మార్చి మీరు సాటిస్ఫై అయ్యే వరకు మాట్లాడతారు, కౌన్సిలింగ్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఫ్రీగానే ఉన్నాయి. సో ఎవరికైనా మేము ఇచ్చే ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉపయోగపడతాయి అనుకుంటే, మేము హెల్ప్ చేయగలమని మీరు అనుకుంటే ప్లీజ్ మీరు రండి. ప్రతిదీ ఫ్రీనే, డబ్బులు కట్టాల్సిన పని అయితే లేదు. డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. రాజమండ్రి నుంచి దేవుడు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్కి. హలో హలో, జుట్టు గురించి ఏం ఆడాలండి? జుట్టు గురించి ఏంటి మీ జుట్టు సమస్య చెప్పండి. ఏంటండి? జుట్టులో ఏం సమస్య ఉందమ్మా? జుట్టు ఊడిపోతుందా, చుండ్రా, ఏంటి, బట్టతల? తల ఊడిపోతుందండి. రైట్, చాలామందికి ఇందాక నేను చెప్పినట్టు హెయిర్ ఫాల్ అవ్వడం అనేది సమస్య అండి. అయితే ఏంటంటే అది ఇలా పట్టుకుంటే కొంతమందికి ఇలా కుదుళ్ళు ఊడిపోద్ది, కొంతమందికి ఆయిల్ రాసినప్పుడు ఊడిపోద్ది, కొంతమందికి ఇల్లంతా జుట్టు అయిపోతుంది. నేను చెప్పినట్టు జుట్టు ఊడిపోవడానికి మనం తినే ఫుడ్లో కానీ లేదా మన ఆరోగ్యంలో కానీ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని కరెక్ట్ చేసుకోవడం ద్వారా హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. అదే ఎలా కరెక్ట్ చేసుకోవాలి మీకు అంతటి మీకు తెలియదు కదా. అమ్మ, రాజమండ్రి దానవాయిపట్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఆదివారాలు కూడా మేము పనిచేస్తాం. మీరు వెళ్ళి డాక్టర్ గారిని కలవడానికి మాట్లాడడానికి ఇప్పుడు మీరు డబ్బులు పే చేయని అవసరం లేదు. మీ సమస్య ఏంటో చూసి వెంటనే మీకు రెమెడీ చెప్తారు. మీరు కన్విన్స్ అయితే వెంటనే చేసుకోండి. జుట్టు రాలడం అనేది తగ్గిపోగా మళ్ళీ జుట్టు పెరగడం అనేది మీరు ఒక 4-5 నెలల్లో ఈజీగా చూస్తారు. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో కూడా మనం హెయిర్ ఫాల్ని చూస్తున్నాము. సో దానికి సొల్యూషన్ ఏంటి? టీనేజ్ పిల్లలు ఎక్కువ మంది వస్తున్నారండి హెయిర్ ఫాల్ అని చెప్పి. పేరెంట్స్ అందరూ కూడా టీనేజ్ పిల్లలకి ఏం ట్రీట్మెంట్స్ చేస్తారు అనే భయం ఉంటుంది. అలా ఏముండదు. టీనేజ్లో మనకి హెయిర్ ఫాల్ రావడానికి ఒకటి అది ఇంటర్మీడియట్ లెవెల్, డెఫినెట్గా స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, డైట్లో ఆల్టరేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అలాగే తలస్నానం చేసే విధానం లేదా ఫ్యాన్సీ షాంపూస్ వాడే ఫ్యాషన్ ఒకటి స్టార్ట్ అవుతుంది. అలాంటి వాటిలో వీళ్ళు డాండ్రఫ్ లాంటివి పికప్ చేసి కూడా విపరీతమైన హెయిర్ ఫాల్ టీనేజ్ పిల్లలు, ఎందుకంటే మాకు వేల సంఖ్యలో టీనేజ్ పిల్లలు వస్తున్నారు హెయిర్ క్లినిక్స్కి, జుట్టు రాలిపోతుందని పేరెంట్స్ తీసుకొస్తున్నారు. సో అలా ఎవరికైనా ఉంటే కనుక మేమేం ట్రీట్మెంట్స్ వాళ్ళకి జనరల్లీ అడ్వైజ్ చేయము. డైట్ కౌన్సిలింగు, షాంపూ ఒకటి ఇంపార్టెంట్, షాంపూ, నైట్ సీరం లాంటివి, మల్టీవిటమిన్ లాంటిది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో పిల్లల్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక ఒకసారి తీసుకుని రండి. ట్రీట్మెంట్స్ లేకుండా కూడా వాళ్ళకి హెయిర్ ఫాల్ ఆపే ప్రయత్నం చేయొచ్చు. సో బట్టతల ఉన్న వాళ్ళందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారా, లేకపోతే ఏమైనా క్రైటీరియాని ఫాలో అవుతూ ఉంటారా? నేను బట్టతల ఉన్న ప్రతి ఒక్కరికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు. జనరల్గా పార్థ హెయిర్ క్లినిక్స్లో అయితే మేము చాలా గుడ్ ప్రోటోకాల్ ఫాలో అవుతాము. ఎలా అంటే బట్టతల అనేది మనకు తెలిసిపోతుంది. మన వంశంలో అంటే మన ఫాదర్కి, మేనమామలకి ఎవరికైనా బట్టతల ఉంటే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుంది, ఈ హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోతుంది అంటే మరి 4 వేళ్ళు పైన నుంచి హెయిర్ లైన్ పాస్ అవ్వాలి, దాని నుంచి ఇలా పైకి వెళ్ళిపోతుంటే మీకు హెయిర్ లైన్
లైన్ పైకి వెళ్ళిపోతుంది అని ఐడెంటిఫై చేయొచ్చు. ఆ టైంలోనే మీరు రాగలిగితే కనుక సింపుల్ పిఆర్పితో కానీ లేదా షాంపూ జస్ట్ చేయించడం లేదా మీకు కొన్ని సింపుల్ నైట్ సీరమ్స్ మీకు ఇవ్వడం, మీరు అవి ఫాలో అవ్వడం ద్వారా కూడా మీరు బట్టతల అనేదాన్ని చాలా సంవత్సరాలు రాకుండా పోస్ట్ పోన్ చేయొచ్చు. బట్టతల రాకుండా ఆపలేము, అది వంశపారంపర్యంగా వచ్చేది. సో అలా చేయడం వల్ల మీకు బట్టతల రాకుండా ఆపచ్చు. రెండోది ఏంటంటే రెగ్యులర్గా పిఆర్పీస్ చేయించుకోవడం, రెగ్యులర్గా డాక్టర్తో కనెక్టివిటీ ఉండడం లాంటివి చేస్తే మళ్ళీ చాలా సంవత్సరాలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి పెద్ద ట్రీట్మెంట్స్ని అవాయిడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బట్టతల రాకుండా మీ సొంత హెయిర్తోనే మీరు చాలా సంవత్సరాలు ఎంజాయ్ చేయొచ్చు దాన్ని. డాక్టర్ గారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటారా? ఎస్, చాలామందికి కూడా ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కొత్త జుట్టు పెడతారు, మళ్ళీ కూడా అది ఊడిపోతుంది కదా అని భయం ఉంటుంది. జనరల్గా ఎప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఈ ముందు బైటెంపోరల్ రీజియన్లోని ఈ పైన వెర్టెక్స్ భాగంలోని చేస్తాం. అలాగే ఈ పైన ఫ్రంటల్ ఏరియా కూడా హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోతాయి. దీన్ని గ్రేడింగ్లో చేస్తాం. ఇలా చేసినప్పుడు అక్కడ జుట్టు ఎందుకు పోతుంది అంటే అది డిహెచ్డి అనే హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటుంది కాబట్టి ఆ జుట్టు ఊడిపోతుంది. ఈ వెనకాతల మీ సొంత జుట్టు ఏదైతే ఈ అర్ధచంద్రాకారంలో అంటే అది రెసిస్టెంట్ ఏరియా అని కూడా అంటారు, ఆ ఏరియాలో మిగిలిన జుట్టుని ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ FUE టెక్నిక్ ప్రకారం వెనక నుంచి ముందుకి షిఫ్ట్ చేసి పెడతాము. సో అక్కడ హార్మోన్ ప్రభావం ఆ వెంట్రుకల పైన ఉండదు కాబట్టి అది ఆ జుట్టు మీకు పర్మనెంట్గా ఉంటుంది. అందుకనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంటే. ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే తర్వాత సంవత్సరాలు చాలా కంఫర్టబుల్గా ఉంటారు. మీరు గుండు చేయించుకున్నా అదే మామూలు హెయిర్ సెలూన్కి వెళ్ళి కటింగ్ చేయించుకున్నా న్యాచురల్ హెయిర్ పెరిగినట్టే పెరుగుతుంది. జనరల్గా చెట్లు నాటినట్టు జుట్టుని నాటడం అది వెరీ సింపుల్ ట్రీట్మెంట్. ఇది డే కేర్లో చేసేది, మీరు వీకెండ్స్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా యాజ్ ఐ సెడ్ బిఫోర్ అడ్వాన్స్డ్ వర్షన్తో ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో చక్కటి హెయిర్ ఓరియంటేషన్తో ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం, బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం, చేస్తున్నాం. కానీ ప్రతి ఒక్కరికి ఇంత అడ్వాన్స్డ్గా చేయగలుగుతున్నామని రీచ్ కావట్లేదు. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఇప్పుడుండే ఈ మధ్యకాలంలో ఉండే బెస్ట్ ఫెసిలిటీ ఏంటంటే ఫ్రీ కన్సల్టేషన్. అంటే డాక్టర్ గారితోని మీకుండే సమస్యలు అన్నీ మాట్లాడుకోవచ్చు, హ్యాపీగా చెకప్ చేయించుకోవచ్చు, ఎక్స్రేలు తీసుకోవచ్చు, ఇంట్రాఓరల్ కెమెరాల్ టెస్టులు చేయించుకోవచ్చు, అన్నీ ఉచితంగా చేస్తున్నాం. మీరు కన్విన్స్ అయ్యి డాక్టర్ గారు బాగా చేయగలుగుతున్నారు, ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలము, అడ్వాన్స్డ్గా మీకు చేయగలుగుతాము అని మీరు నమ్మితేనే నెక్స్ట్ ట్రీట్మెంట్ లెవెల్కి మీరు షిఫ్ట్ అవ్వచ్చు. ఒకవేళ షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఫీజు అనేది మీకు ఎక్కడా కష్టం కాదు. ఎందుకంటే పార్థ డెంటల్లో 130 బ్రాంచుల్లో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నై 4 రాష్ట్రాల్లో కూడా EMI ఫెసిలిటీ ఉంది. అంటే మీరు ముందు ట్రీట్మెంట్ చేయించుకొని మీ ఫీజుని 15 నెలల పాటు 18 నెలల పాటు వాయిదాల పద్ధతుల్లో కట్టుకోవచ్చు. దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ అదనంగా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో డాక్టర్ గారు, బ్రషింగ్ ఎక్కువసేపు చేస్తే బ్యాడ్ స్మెల్ పోతుందా? లేదండి, బ్రషింగ్ ఎక్కువసేపు చేస్తే పళ్ళు అరిగిపోతాయి తప్ప నోట్లోంచి స్మెల్ పోయే అవకాశం లేదు. ఈ నోట్లోంచి స్మెల్, బ్యాడ్ బ్రీత్ అనేది మనకి తప్ప చుట్టూ ఉండే వాళ్ళందరికీ వస్తుంది. సో అది ఒక అనీజీగా మనకి ప్రాబ్లమే, పక్కన ఉండే వాళ్ళకి కూడా సోషల్ ప్రాబ్లం. అది దాన్ని దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా నోట్లోంచి స్మెల్ రావడానికి సింపుల్ ప్రాబ్లమ్సే ఉంటాయి. అంటే పళ్ళ మధ్యన పాచి ఇరుక్కుపోవడం కానీ, ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కుపోవడం కానీ, లేకపోతే జ్ఞానదంతం ఇరుక్కుపోయి అక్కడ చీమ్ పట్టు ఉండడం కానీ, పుచ్చిపోయిన పళ్ళు ఉండడం కానీ, రాత్రిపూట మీరు నోట్తో గాలి పీల్చుకోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లే బ్యాడ్ బ్రీత్ వస్తుంది. అలా నోట్లోంచి స్మెల్ వస్తుంటే ఒక అరగంట మంది కాదని డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చూడండి. మీరు ఒకసారి నార్మల్ డెంటల్ క్లీనింగ్ చేయించుకోండి, పోతుంది. చిగుళ్ళ లోపల ఇన్ఫెక్షన్ ఉంటే క్యూరటైజన్ చేస్తారు, అది కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్గా లేజర్తో చేస్తున్నారు. మీకు ఎటువంటి రక్తస్రావం కానీ, నొప్పి కానీ, కుట్లు కానీ లేకుండా అరగంట, గంట మ్యాక్సిమం నోట్లోంచి స్మెల్ పోతుంది. ఇలా అడ్వాన్స్డ్ వర్షన్స్తో నోట్లోంచి వచ్చే స్మెల్ని మనం తగ్గించవచ్చు. దాన్ని క్యారీ చేయడం వల్ల మీరు ఇబ్బంది పడతారు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. సో డాక్టర్ గారు, కొన్నిసార్లు బ్రషింగ్ చేసేటప్పుడు బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో బ్లీడింగ్ రావడం అనేది నార్మలా, లేకపోతే ఏమైనా వార్నింగ్ సైన్ అంటారా? బ్లీడింగ్ నోట్లోంచి పళ్ళుతో ఉంటుంటే బ్లడ్ వస్తుందంటే ఖచ్చితంగా మీరు అందరూ ఐడెంటిఫై చేయాల్సింది చిగుళ్ళకి జబ్బు చేసిందని. మనకి ఎక్కడైనా చూడండి, చెవులోంచి ఎప్పుడైనా నెత్తరు వస్తుందా, ముక్కులోంచి నెత్తరు వస్తుందా, అలా వస్తున్నాయంటే ఏంటి, ఆ చిన్న రక్తనాళాలు చిట్లి బ్లీడ్ అవుతుంది. సో మీకు అక్కడ ప్రాబ్లం ఏదో అరైజ్ అయింది అనే కదా అర్థం. అలాగే చిగుళ్ళు కూడా బ్లీడ్ అవుతున్నాయి అంటే చిగుళ్ళు వాచిపోయి ఉన్నాయి, లోపలంతా ఇన్ఫెక్షన్ పేరుకుపోయిందని అర్థం. ఈ బ్లీడింగ్ గమ్స్, ఈ చిగుళ్ళు వాచిపోవడం, చిగుళ్ళకి చీమ్ పట్టడం, చిగుళ్ళు జారిపోవడం, పళ్ళు జరిగిపోవడం,
వీటిని మనం అశ్రద్ధ చేస్తే అనవసరంగా ఆ ఇన్ఫెక్షన్ వల్ల పళ్ళన్నిటి మధ్యన గ్యాప్స్ వస్తాయి, పళ్ళన్నీ లూజ్ అయిపోతాయి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ ఈ చిగుళ్ళకి ఇలా ఆగిపోదు కదండి, ఇదంతా కనెక్టివిటీ మనకు బాడీ అంతా కూడా. సో అలాగే రక్తం ద్వారా కూడా మనకి లోపలంతా వెళ్ళి గుండె పై పొరల్లో చేరడం, లంగ్స్, లివర్, కిడ్నీ లాంటి పై పొరల్లో ఇన్ఫెక్షన్ చేరడం, పై వరకు వెళ్ళి బ్రెయిన్ లాంటి అల్జీమర్స్ డిసీజ్ లాంటివి రావడం లాంటివి జరుగుతాయి. సో మనకి తెలియకుండానే మన నోట్లో ఇన్ఫెక్షన్ ఒళ్ళంతా పాకుతుంది. అంతవరకు ఆగకుండా మన డాక్టర్ దగ్గరికి వచ్చి ఒక అరగంట ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా పూర్తిగా ఇది నయం చేసుకోవడంతో పాటు నోటిని, వంటిని కూడా ఆరోగ్యంగా పెట్టుకోవచ్చు. సో ఏజ్ నుండి పళ్ళు లూజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? అసలు పళ్ళు లూజ్ అయ్యే ఏజే లేదండి. మన మౌత్లో పళ్ళు అనేవి లైఫ్ టైం ఉండడానికే మనకు ఉంటాయి. మనం చనిపోయే వరకు కూడా మనకి లైఫ్ టైం పళ్ళు ఉంటాయి. ఎవరికైనా పళ్ళు లూజ్ అయిపోతున్నా, ఎవరికైనా పళ్ళు వాటంతట రాలి పడిపోతున్నా, ఇందాక నేను చెప్తున్నట్టు చిగుళ్ళ జబ్బుల వల్లే మీకు జరుగుతుంది. దాని పెరిడాంటైటిస్ అనే జబ్బు ఉంటారు. దీన్ని ముందు ఐడెంటిఫై చేయడానికి ఏంటి, అదే నేను చెప్పినట్టు చిగుళ్ళలోంచి నెత్తురు రావడం కానీ, నోట్లోంచి స్మెల్ రావడం కానీ, అలాంటప్పుడు మీరు ఒక చిన్న ట్రీట్మెంట్ చేయించుకుంటే పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం ఉండొచ్చండి. పళ్ళు లేకుండా ఎంత కష్టం చెప్పండి. మీరు ఇలా మాట్లాడగలుగుతారా, నవ్వగలుగుతారా, అన్నం తినగలుగుతారా? ఫస్ట్ అన్ని నమిలి తినాలి కదా, అన్నం తినడం కూడా కష్టమవుతుంది. ఇలా నమిలి తినకపోవడం వల్ల అరగడం ప్రాబ్లం వస్తుంది. నోట్లోంచి స్మెల్ వస్తుంటే నలుగురిలో కలవలేకపోతారు. ఇన్ని బ్యాడ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ మన లైఫ్ని ఇంపాక్ట్ చేయకముందే మనం ఒక చిన్న ట్రీట్మెంట్, మన అశ్రద్ధ చేయకుండా చేసుకునే ఒక ట్రీట్మెంట్ వలన మన పళ్ళు మనకి లైఫ్ టైం ఉంటాయి. జాగ్రత్తగా మీరు జబ్బులు లేకుండా చూసుకుంటే పళ్ళు ఊడిపోయే అవకాశమే లేదు. లైఫ్ టైం పళ్ళు ఉండాల్సిందే నోట్లో. సో పళ్ళు పుచ్చిపోకుండా ఆపచ్చంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? 100% పళ్ళు పుచ్చిపోకుండా ఆపచ్చండి. మార్నింగ్ బ్రష్ చేసుకుంటారు కదా, నైట్ కూడా బ్రష్ చేసుకోండి. ఏం తిన్న తర్వాత నా నోరు కడుక్కోండి. మ్యాక్సిమం మీరు పళ్ళని పుచ్చిపోకుండా ఆపచ్చు. చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి? ఆ పళ్ళ మధ్యన గ్రూవ్స్ ఉంటాయి, సన్న గీతల్లా ఉంటాయి చూడండి. ఆ గీతల్లో ఫుడ్ అంతా ఇరుక్కుని మీరు క్లీన్ చేసుకోకపోవడం వల్ల పళ్ళు పుచ్చిపోతాయి. దానికి ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది, సీలెంట్స్ అంటారు. ఆ గీతల్ని చిన్న మెటీరియల్తో ఫిల్అప్ చేసేస్తాం, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో స్మూత్ ఏరియా ఏర్పడుతుంది కాబట్టి అక్కడ ఫుడ్ ఇరకదు, పన్ను పుచ్చిపోకుండా ఆపచ్చు. ఇన్ కేస్ పన్ను పుచ్చిపోయినా ట్రీట్మెంట్ చాలా సింపుల్ అండి. ఒక అరగంట ఒక ఫిల్లింగ్ పెట్టి ఆ పుచ్చిని క్లోజ్ చేస్తే చాలా రంధ్రాన్ని, మనం పన్ను అనేది పాడవకుండా ఉంటుంది. అలా కాకుండా మనం అశ్రద్ధ చేయడం వల్ల ఆ పన్ను పాడైపోతుంది, అది పుచ్చుకు పాకుతుంది. సో పక్కనుండే పళ్ళన్నీ కూడా పుచ్చిపోయి మిగతా పళ్ళన్నీ విరిగిపోవడం, స్మెల్ రావడం, మీరు ఆ పళ్ళతో విపరీతమైన నొప్పితో రాత్రులు కూడా నిద్ర పట్టలేనంత పెయిన్తో బాధపడతారు, తెల్లవారు పరిగెత్తుకొని వస్తారు. దానికన్నా ఇప్పుడు మీరు అర్థం చూసుకున్నప్పుడు ఎక్కడైనా పళ్ళు నల్లగా అయిపోతున్నా, అన్నం తినేటప్పుడు అక్కడంతా ఫుడ్ ఇరుక్కుపోతున్నా కూడా పళ్ళు పుచ్చిపోతున్నట్టే. అలాంటప్పుడు ఈ చిన్న ప్రివెంటివ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఒక 5 నిమిషాలు మెయింటైన్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్కి వచ్చినా కూడా చాలా అడ్వాన్స్డ్గా చేయగలుగుతున్నాం. జనరల్గా పార్థ డెంటల్లో అయితే దీనికి సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎండోడాంటిక్ డిపార్ట్మెంట్ అంటారు. దీనికి సంబంధించిన స్పెషలిస్టులు మాత్రమే మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి మనం చాలా వింటూ ఉంటాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు కొన్ని ప్రాసెస్ ఫాలో అవుతుంటే పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఈ ట్రీట్మెంట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు పన్ను పుచ్చిపోతే చాలామంది తీయించేసుకుంటున్నారు. దేనికి? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ బాగా పెయిన్ వస్తుంది అని భయంతో. అస్సలు అలా భయపడవాకండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు అయితే చాలా ఇంకా సులువుగా, ఒకప్పుడు 5 సిట్టింగ్లు ఖచ్చితంగా చేయాల్సి వచ్చేది, చేత్తోనే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, ఇంకా అడ్వాన్స్డ్ మిషనరీ వచ్చింది. ఎక్స్మాట్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి చేయగలుగుతున్నాయి. ఎక్కువ ఎక్స్రేస్, ఇదివరకు ప్రతి ఫిల్లింగ్కి ఎక్స్రే చేయవలసి వచ్చేది, ఇప్పుడు అక్కర్లేదు. ఎపెక్స్ లొకేటర్స్ లాంటివి ఉన్నాయి, చక్కగా చేయగలుగుతున్నాము. అది కూడా ఏ స్పెషలిస్ట్ వాళ్ళు, ఏ సమస్యకి సంబంధించిన స్పెషలిస్ట్ చేయడం వల్ల త్వరగా అవుతుంది. ఇన్స్ట్రుమెంట్స్ వాడడం వల్ల అడ్వాన్స్డ్గా అవుతుంది. లేజర్స్ కూడా వాడడం వల్ల ఇంకా లోపలుండే ఇన్ఫెక్షన్ 100% చంపేయగలుగుతున్నాము. ఇంత సులువుగా చేయగలుగుతున్నామండి. చిన్నపిల్లలకు కూడా చేయొచ్చు. పిల్లలకు కూడా పీడియాట్రిస్టులు అనే స్పెషలిస్టులు ఉంటారు. ఈ చిన్న చిన్న సమస్యల్ని పెద్దగా చేసుకుని నోట్లో ఉండే పళ్ళని పాడు చేసుకోవడం మంచిది కాదు. అది మనకే డ్యామేజ్. మీరు వస్తారు, ఎప్పుడు వస్తున్నారు? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక్కొక్కరు 5 పళ్ళు 6 పళ్ళు రూట్ కెనాల్స్ చేయించుకోవడానికి వస్తున్నారు. మీకు ఆ సమస్య ఒక్క పన్నుతోనే స్టార్ట్ అయి ఉంటుంది. సో డోంట్ డూ దట్. డెంటల్ కానీ హెయిర్ కానీ మీరు తొందరగా రాగలిగితే తొందరగా ఈజీగా ట్రీట్మెంట్ అవుతుంది. ఈరోజు ఉండే దంత వైద్యం చాలా
సులువుగా ఉంది, అడ్వాన్స్డ్గా ఉంది అండ్ పెయిన్లెస్గా ఉంది. చాలా ఫాస్ట్గా కూడా చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ వేరు, అడ్వాన్స్మెంట్స్ వేరు, స్పెషాలిటీస్ వేరు. పార్థ డెంటల్లో అయితే ప్రతి డిపార్ట్మెంట్కి సెపరేట్ స్పెషలిస్టులు ఉన్నారు. అంటే ఈరోజు ఇంకా కూడా ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉంది, ఒక కాల్ అవేలో కంట్రోల్ రూమ్ ఉంది మీకు, అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు. ఈ డాక్టర్ గారితో మేము కరెక్ట్గా లేవండి, మాకు కంఫర్టబుల్గా లేదు అని మీరు ఒక మాట చెప్తే చాలు, డాక్టర్ గారిని మార్చి ఇంకొక స్పెషలిస్ట్లో చేయించగలుగుతున్నారు. అంత మైక్రో మేనేజ్మెంట్తో, అంత పర్ఫెక్షన్తో డెంటల్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము. ఎవరైనా కూడా ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ ఎక్స్రే, ఫ్రీ చెకప్ ఉంది. ఎవరైనా కూడా రావచ్చు. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఎవరైనా రావచ్చు. అంటే సమస్య వచ్చినప్పుడే విజిట్ చేస్తూ ఉంటారు జనాలు డాక్టర్స్ని. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు చెకప్స్కి వస్తూ ఉంటే మంచిదని మీరు చెప్తూ ఉంటారు? లేదండి, డెంటల్ అయితే యాజ్ ఏ సజెస్ట్, ఇప్పుడు మనం సంవత్సరానికి ఒకసారి బ్లడ్ టెస్టులు చేయించుకుంటాం. ఎందుకు? బాడీలో ఏమైనా షుగర్ పెరిగిందా, ఇన్హరెంట్గా ఏదైనా డిసీజ్కి లోన్ అవుతున్నామా అని. నోరు కూడా అంతే ఇంపార్టెంట్ కదా. మన లైఫ్ టైం మన హెల్దీగా ఉండాలి, బ్యూటిఫుల్గా ఉండాలి, చక్కగా మాట్లాడాలి, అందంగా నవ్వాలి అంటే టీత్, ఓరల్ కాబట్టి మెయిన్ పార్ట్ ప్లే చేస్తాయి. అలాంటప్పుడు మనం 6 నెలలకు ఒకసారి, కనీసం సంవత్సరానికి ఒకసారి వచ్చి డాక్టర్ గారితో చెకప్ చేయించుకుని క్లీనింగ్ చేయించుకుంటే ఏమవుతుందో తెలుసా? చిన్న చిన్న సమస్యలు కూడా డాక్టర్ గారు ఐడెంటిఫై చేసి చెప్తారు. ఆ టైంలో ట్రీట్మెంట్ ఒక అరగంట, చాలా మినిమల్ కాస్ట్ ఉంటుంది. అందువలన డెంటల్ సమస్యల్ని వెంటనే ఐడెంటిఫై చేయడానికి 6 నెలలకి లేదా సంవత్సరానికి ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి రావాలి. క్లీనింగ్ అనేది మ్యాండేటరీగా చేయాలి. ఎందుకంటే మీరు బ్రష్ చేసుకున్నప్పుడు పళ్ళ లోపల సందుల్లో ఇరికిన ఫుడ్ కానీ, బ్యాక్టీరియా కానీ, టార్టార్ గడ్డలుగా పేరుకుపోయిన పాచి కానీ మీరు బ్రష్ తీయలేదండి, దాన్ని డాక్టర్ గారు ఇన్స్ట్రుమెంట్స్తో మాత్రమే తీయగలుగుతారు. అది ఎందుకు తీసుకుని క్లీన్గా పెట్టుకోవాలి అంటే మన పళ్ళు ఊడిపోకుండా మనకి లైఫ్ టైం ఉండడానికి, చిగుళ్ళ జబ్బులు లాంటివి రాకుండా ఉండడానికి, నోరు దుర్వాసన లేకుండా ఉండడానికి డాక్టర్ గారు క్లీనింగ్ అనేది మ్యాండేటరీ. అందువల్ల ప్రతి సంవత్సరం ఒక్కసారి డెంటల్ చెకప్ చేయించుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ జరుగుతాయి. మామూలుగా కూడా కాదు, అది పుచ్చిపోకుండా ముందే ఆపచ్చు, పళ్ళు ఊడిపోకుండా ముందే ఆపచ్చు, నోరు దుర్వాసన లేకుండా ముందే ఆపచ్చు, పళ్ళు తెల్లగా మంచిగా అట్రాక్టివ్గా ఉండేటట్టు పళ్ళని ఎప్పటికప్పుడు సింపుల్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్తో ఉంచుకోవచ్చు. ఇవన్నీ ఇయర్లీ వన్స్ చెకప్ చేసుకోవడం వల్ల జరిగే బెనిఫిట్స్ అవి. అది ఒకటి మానేసి లక్షలు ఖర్చు పెట్టుకుంటా రోజులు డాక్టర్ దగ్గర తిరిగి ఆర్టిఫిషియల్ వాటి మీద డిపెండ్ అయ్యే కన్నా మన న్యాచురాలిటీని, మన సొంత పళ్ళని కాపాడుకోవడానికన్నా మనం రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్కి రావాలి. సో జుట్టుకు సంబంధించి అండ్ అలాగే పళ్ళుకు సంబంధించి వాటి పరిష్కారాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.